ఉమ్మడిగా అటు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పూర్తిగా తెలుగుదేశం సంబంధించి కానీ జనసేన సంబంధించి కానీ వైసీపీ టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన దాడి కేసు పైన దాడి ఘటన కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభల్లో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి టార్గెట్గానే ప్రసంగాలు ఉండే అవకాశం కనబడుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, 5 ఏళ్లలో ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనే అంశాల మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ అంటే కొంత అటు తెనాలి సభలో చూసాము, రాళ్ల దాడి తెనాల్లో జరిగింది. అటు ఉత్తరాంధ్ర విశాఖ సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖలో చంద్రబాబు మీద కూడా రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో భద్రత కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జరిగే ఉమ్మడి సభలో కూడా పోలీసులు భద్రత భారీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షులకు సంబంధించినటువంటి సభల్లో కొంత ఆకతాయిలు రాళ్ల దాడి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ఈ జరగబోతున్నటువంటి ప్రజాగళ సభలో కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడిగా అంటే టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ అక్కడ పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా అక్కడ హాజరు కాబోతున్నారు. భారీ జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని ఇప్పటికే ప్లాన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల సమయం అంటే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగం చేశారని చెప్పాలి. ఎందుకంటే అటు ఉమ్మడిగా సభలు నిర్వహించడంతో పాటు విడివిడిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడివిడిగా సభలు నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ప్రజాకాలం సభలు నిర్వహించి తర్వాత రోడ్ షోలు అంటే మే 13న ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 48 గంటల ముందు అంటే 11వ తేదీతోనే పూర్తిగా 10వ తేదీతోనే పూర్తిగా ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో అప్పటి వరకు పూర్తిగా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి సభల నిర్వహణతో పాటు విడివిడిగా ప్రచారం చేసి తర్వాత పూర్తిగా రోడ్ షోలు అదేవిధంగా ఉమ్మడిగా అంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి భారీ బహిరంగ సభల నిర్వహణ చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం కనబడుతుంది. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ వీళ్ళు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా షెడ్యూల్ రాబోయే రోజుల్లో ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ టీడీపీ తెలుగుదేశం జనసేన ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పాలి. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన మచిలీపట్నంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజాగళ సభలో పాల్గొనబోతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ ఆర్టీవీ కృష్ణా జిల్లా నుండి. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రజాగళం సభలో హాజరు కాబోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పర్యటించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి పెడన నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. తర్వాత 7 గంటలకి ఆ ప్రజాగళం ఆ సభ ముగించుకున్న తర్వాత మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి సభలు నిర్వహణ గత వారం 10 రోజులుగా చేస్తూ ఉన్నారు. అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఉమ్మడి సభలు నిర్వహించారు. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా సభలు నిర్వహించబోతున్నారు. తర్వాత రాయలసీమలో కూడా ఉమ్మడి సభలు నిర్వహణ చేయబోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఒకవైపున ఆయన ఒక్కడే సింగిల్గా ప్రజాగళ సభలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉమ్మడిగా అటు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పూర్తిగా తెలుగుదేశం సంబంధించి కానీ జనసేన సంబంధించి కానీ వైసీపీ టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన దాడి కేసు పైన దాడి ఘటన కూడా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభల్లో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి టార్గెట్గానే ప్రసంగాలు ఉండే అవకాశం కనబడుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, 5 ఏళ్లలో ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనే అంశాల మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ అంటే కొంత అటు తెనాలి సభలో చూసాము, రాళ్ల దాడి తెనాల్లో జరిగింది. అటు ఉత్తరాంధ్ర విశాఖ సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖలో చంద్రబాబు మీద కూడా రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో భద్రత కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జరిగే ఉమ్మడి సభలో కూడా పోలీసులు భద్రత భారీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షులకు సంబంధించినటువంటి సభల్లో కొంత ఆకతాయిలు రాళ్ల దాడి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ఈ జరగబోతున్నటువంటి ప్రజాగళ సభలో కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడిగా అంటే టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ అక్కడ పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా అక్కడ హాజరు కాబోతున్నారు. భారీ జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని ఇప్పటికే ప్లాన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల సమయం అంటే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగం చేశారని
చేశారని చెప్పాలి. ఎందుకంటే అటు ఉమ్మడిగా సభలు నిర్వహించడంతో పాటు విడివిడిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడివిడిగా సభలు నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ప్రజాకాలం సభలు నిర్వహించి తర్వాత రోడ్ షోలు అంటే మే 13న ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 48 గంటల ముందు అంటే 11వ తేదీతోనే పూర్తిగా 10వ తేదీతోనే పూర్తిగా ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో అప్పటి వరకు పూర్తిగా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి సభల నిర్వహణతో పాటు విడివిడిగా ప్రచారం చేసి తర్వాత పూర్తిగా రోడ్ షోలు అదేవిధంగా ఉమ్మడిగా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి భారీ బహిరంగ సభల నిర్వహణ చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం కనబడుతుంది. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ వీళ్ళు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా షెడ్యూల్ రాబోయే రోజుల్లో ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ టీడీపీ, తెలుగుదేశం, జనసేన ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పాలి. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాకాలం సభలో పాల్గొనబోతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ, కృష్ణా జిల్లా నుండి. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రజాగళం సభలో హాజరు కాబోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పర్యటించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి పెడన నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. తర్వాత 7 గంటలకి ఆ సభ ముగించుకున్న తర్వాత మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి సభలు నిర్వహణ గత వారం 10 రోజులుగా చేస్తూ ఉన్నారు. అటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఉమ్మడి సభలు నిర్వహించారు. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా సభలు నిర్వహించబోతున్నారు. తర్వాత రాయలసీమలో కూడా ఉమ్మడి సభలు నిర్వహణ చేయబోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఒకవైపున ఆయన ఒక్కడే సింగిల్గా ప్రజాగళం సభలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉమ్మడిగా అటు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పూర్తిగా తెలుగుదేశం సంబంధించి కానీ, జనసేన సంబంధించి కానీ వైసీపీ టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన దాడి ఘటన కూడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల్లో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి టార్గెట్గానే ప్రసంగాలు ఉండే అవకాశం కనబడుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, 5 ఏళ్లలో ప్రజలను ఏ విధంగా మోసం చేసింది అనే అంశాల మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కనబడుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ అంటే కొంత అటు తెనాలి సభలో చూసాము, రాళ్ల దాడి తెనాల్లో జరిగింది. అటు ఉత్తరాంధ్ర విశాఖ సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖలో చంద్రబాబు మీద కూడా రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో భద్రత కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జరిగే ఉమ్మడి సభలో కూడా పోలీసులు భద్రత భారీగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షులకు సంబంధించినటువంటి సభల్లో కొంత ఆకతాయిలు రాళ్ల దాడి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా ఈ జరగబోతున్నటువంటి ప్రజాగళం సభలో కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం సంబంధించి ఉమ్మడిగా అంటే టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ అక్కడ పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా అక్కడ హాజరు కాబోతున్నారు. భారీ జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని ఇప్పటికే ప్లాన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల సమయం అంటే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగం చేశారని చెప్పాలి. ఎందుకంటే అటు ఉమ్మడిగా సభలు నిర్వహించడంతో పాటు విడివిడిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడివిడిగా సభలు నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ప్రజాకాలం సభలు నిర్వహించి తర్వాత రోడ్ షోలు అంటే మే 13న ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 48 గంటల ముందు అంటే 11వ తేదీతోనే పూర్తిగా 10వ తేదీతోనే పూర్తిగా ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో అప్పటి వరకు పూర్తిగా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి సభల నిర్వహణతో పాటు విడివిడిగా ప్రచారం చేసి తర్వాత పూర్తిగా రోడ్ షోలు అదేవిధంగా ఉమ్మడిగా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి భారీ బహిరంగ సభల నిర్వహణ చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం కనబడుతుంది. అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ వీళ్ళు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా షెడ్యూల్ రాబోయే రోజుల్లో ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ టీడీపీ, తెలుగుదేశం, జనసేన ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పాలి. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాకాలం సభలో పాల్గొనబోతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ, కృష్ణా జిల్లా నుండి. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రజాగళం సభలో హాజరు కాబోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పర్యటించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి పెడన నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. తర్వాత 7 గంటలకి ఆ సభ ముగించుకున్న తర్వాత మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి సభలు నిర్వహణ గత
వారం 10 రోజులుగా చేస్తూ ఉన్నారు. అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఉమ్మడి సభలు నిర్వహించారు. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా సభలు నిర్వహించబోతున్నారు. తర్వాత రాయలసీమలో కూడా ఉమ్మడి సభలు నిర్వహణ చేయబోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత ఒకవైపున ఆయన ఒక్కడే సింగిల్గా ప్రజాగరణ సభలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉమ్మడిగా అటు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో